హాయ్ ఫ్రెండ్స్, ఎలాగున్నారు? మీ జగన్. రేపు 26 నిఫ్టీ 50 ఎక్కడ బై చేద్దాం, ఎక్కడ సెల్ చేద్దాం అనేది చిన్న విశ్లేషణ చేద్దాం. ఓకే అండి, ఇది అండి డే క్యాండిల్ తీశాను. రెడ్ క్యాండిల్ ఒకటి ఫామ్ అయింది నిన్న. రేపు ఎక్కడ బై చేద్దాం అనేది ఒకసారి చూద్దాం. ఓకే అండి, అవర్ క్యాండిల్ ఒకసారి తీద్దాం. ఇవ్వండి అవర్ క్యాండిల్. ఇదే రేంజ్ లోని మార్కెట్ అంతా కూడాను ట్రేడ్ అయింది. రేంజ్ ఏంటో ఒకసారి మార్క్ చేసుకోండి. ఇదే రేంజ్, కిందకి ఇదే రేంజ్ ట్రేడ్ అయింది. ఓకే అండి, ఇవ్వండి ఇది కొద్దిగా ఇక్కడ ఉంది, నెక్స్ట్ ఇక్కడ పైకి వెళ్తే పొజిషనల్ గ్యాప్ అనేది ఫీల్ అవుతుంది. కిందకు వస్తే నేను చార్ట్ చూపిస్తాను. ఆ రేంజ్ ఏంటనేది ఒకసారి చూద్దాం. ఇవ్వండి దీని కిందకి వెళ్ళింది అనుకోండి, మనము సెల్ చేసుకుందాం. 620 640 బెల్ వచ్చిందంటే సెల్లింగ్. ఇవ్వండి 880 అబవ్ వచ్చిందంటే బయింగ్. 870 అబవ్ వస్తే మనము బయింగ్ చేద్దాం. ఇది చూడండి టార్గెట్లు అనేది ఇక్కడ వరకు కూడా పెట్టుకుందాం. ఇది ఫిల్ అయిందంటే పొజిషనల్ కూడాను బయింగ్ వస్తుంది. ఓకే అండి, నెక్స్ట్ పొజిషనల్ ఎక్కడ బయింగ్ చేద్దాం అనేది ఒకసారి చూద్దాం. ఇవ్వండి ఇది ఏమాత్రం బ్రేక్ అయింది అనుకోండి, ఇది ఏమాత్రం బ్రేక్ అయిందంటే ఫస్ట్ టార్గెట్ అనేది 23,500, సెకండ్ టార్గెట్ అనేది 350 అండ్ 250 వరకు కూడా వెయిట్ చేయొచ్చు. ఇక్కడ సపోర్ట్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉందండి. ఇవ్వండి ఈ క్యాండిడేట్. ఓకే అండి, అదే అప్ ట్రెండ్ అనుకోండి. ఇవ్వండి దీని అబవ్ బయింగ్ అన్నాం కదా, 880 అబవ్ బయింగ్. ఫస్ట్ టార్గెట్ ఈ క్యాండిల్ పెట్టుకుందాం 23,990, సెకండ్ టార్గెట్ 24,050 అండి. ఇది ఏమాత్రం ఫిల్ అయిందంటే పొజిషనల్ అనేది ఈ గ్యాప్ అనేది ఫిల్ చేస్తుంది. ఈ గ్యాప్ అనేది ఫిల్ చేస్తుంది. ఓకే అండి, ఈ గ్యాప్ ఫిల్ చేస్తుంది. దీని ఏమాత్రం అబవ్ వచ్చి ఇక్కడ వరకు వెళ్ళి ఫస్ట్ టార్గెట్ సెకండ్ టార్గెట్ ఇక్కడ వరకు వెళ్ళింది అనుకోండి, ఇది ఫిల్ చేసే ఛాన్సెస్ అయితే ఉంది. నెక్స్ట్ ఇది ఏమాత్రం ఇక్కడ డౌన్ అయిందంటే ఫస్ట్ టార్గెట్ ఇక్కడ పెట్టుకుందాం, సెకండ్ టార్గెట్ ఇంత క్యాండిల్ చూపించారు కదండి అది. ఓకే అండి, ఒకసారి మనం ఏం చెప్పుకున్నాము టైప్ చేసుకో. నిఫ్టీ మనం ఏం చెప్పుకున్నామో ఒకసారి టైప్ చేసుకుందాం. నిఫ్టీ బై అబౌవ్ 23,880, ఎస్ఎల్ అనేది ఓన్లీ 30 పాయింట్సే పెడదాం. టార్గెట్ 23,980, 24,050. ఓకే అండి, ఇది బై కాల్ అయిపోయింది. సెల్ కాల్ ఎక్కడ చెప్పామండి, ఈ క్యాండిల్ కింద వస్తే మనము సెల్ చేసుకుందాం అన్నాం. నిఫ్టీ సెల్ బిలో 23,650, ఎస్ఎల్ అనేది 40 పాయింట్స్ పెట్టుకుందాం. 23,690, టార్గెట్ 23,500. ఇది బ్రేక్ అయిందంటే 350. నెక్స్ట్ ఇది బ్రేక్ అయిందంటే 350, ఇది బ్రేక్ అయిందంటే 23,270. ఓకే అండి, ఇది అనేది మంచి సపోర్ట్ లెవెల్ అండి. ఇది కూడా బ్రేక్ అయిందంటే ఇది. నెక్స్ట్ పొజిషనల్ చూడండి, జనవరి సిరీస్ దీని అబౌవ్ వచ్చిందంటే ఇది ఫిల్ చేసుకునే ఛాన్సెస్ అయితే ఉందండి. ఇవ్వండి పొజిషనల్ దీని అబౌవ్ వస్తేనే మనము దీని అబౌవ్ వస్తేనే మనము పొజిషనల్ అనేది హోల్డ్ చేద్దాం.
ఈ అబౌవ్ అనేది ఎక్కడ అనేది ఒకసారి చూద్దామండి. ఇదిగోండి ఈ అబౌవ్ అనేది ఇవ్వండి 24,100 లేకపోతే అబౌవ్ వస్తే ఇది పొజిషనల్ అనేది మనము కాల్ కోసము జనవరి సిరీస్ వెయిట్ చేద్దాం. నెక్స్ట్ సెల్ బెల్ ఎక్కడ అనేది చూద్దామండి. పొజిషనల్ ఇవ్వండి క్యాండిల్ ఇవ్వండి 200 బిలో వస్తేనే మనము సెల్ లోని పొజిషనల్ అనేది సెల్ ట్రేడ్ లోని మనం వెయిట్ చేద్దాం. ఓకే అండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. ఇది ఎడ్యుకేషనల్ పర్పస్ కోసమే. బై అండ్ సెల్ చేయాలంటే మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ తోని కన్సల్ట్ చేయండి. థ్యాంక్ యూ.